హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు సత్య ఆన్లైన్ ఐఏఎస్ అకాడమీ. నేను విక్షపతి హైదరాబాదులో కరెంట్ అఫైర్స్ ఫ్యాకల్టీగా పనిచేస్తున్నాను. మనము 2018లో జరిగినటువంటి ముఖ్యమైనటువంటి కరెంట్ అఫైర్స్లో పైన డిస్కస్ చేస్తున్నాం. అయితే మనకు ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్, ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ రాసినప్పటికీ ఒక బిట్ మనకు ఎప్పుడూ వస్తుంటుంది. అది హూ ఈజ్ హూ అంటే వార్తల్లో ఎవరున్నారు, వార్తల్లోని వ్యక్తులు, లేదా వాటిని మనం నియామకాల రూపంలో కూడా మనం డిస్కస్ చేయొచ్చు. నియామకాలైన, వార్తల్లోని వ్యక్తులైనా ఈ ప్రముఖుల పైన మనం ఖచ్చితంగా అడుగుతున్నాడు. పర్టికులర్గా ఈ యొక్క అపాయింట్మెంట్స్ అంటాం, వాడు నియామకాల పైన అడుగుతున్నాడు. సో ఇందులో మనము ఖచ్చితంగా ఎక్స్పెక్ట్ చేసే కొన్ని అంశాలను ఈ సెషన్లో డిస్కస్ చేద్దాం మనం ముఖ్యమైన ఎగ్జామినేషన్లో. మరి ఇటీవల నేషనల్ ఎకనామిక్ అడ్వైజర్ అంటే జాతీయ ఆర్థిక సలహాదారుగా ఎవరు నియమితులయ్యారంటే నేషనల్ ఎకనామిక్ అడ్వైజర్. మరి జాతీయ ఆర్థిక సలహాదారుగా ఎవరు నియమితులయ్యారంటే కృష్ణమూర్తి సుబ్రహ్మణ్యం గారు నియమితులు కావడం జరిగింది. సో ఈ బిట్ మనకి ఒక అంశం అనేది, ఈ పాయింట్ మనకు వెరీ ఇంపార్టెంట్, కృష్ణమూర్తి సుబ్రహ్మణ్యం. అయితే మరి ఈ యొక్క కృష్ణమూర్తి సుబ్రహ్మణ్యం ఎవరి ప్లేస్ లో వచ్చాడు అని చెప్పేసి అంటే, అతను మరి అరవింద సుబ్రహ్మణ్యం స్థానంలో, ఓకేనా, జాతీయ ఆర్థిక సలహాదారుగా పనిచేస్తున్నటువంటి మరి అరవింద సుబ్రహ్మణ్యం స్థానంలో నియమితులైన వారు కృష్ణమూర్తి సుబ్రహ్మణ్యం. మరి కృష్ణమూర్తి సుబ్రహ్మణ్యము ఈ యొక్క పదవిలో ఎన్ని సంవత్సరాలు ఉంటారంటే 3 సంవత్సరాలు కొనసాగుతారు, ఓకేనా, జాతీయ ఆర్థిక సలహాదారుడిగా. అయితే మరి ఇతని గురించి చెప్పినట్లయితే కృష్ణమూర్తి సుబ్రహ్మణ్యం అతను ఈ పదవిని చేపట్టక ముందు హైదరాబాద్లోని ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ ISBలో ప్రొఫెసర్గా పనిచేస్తున్నారు అనమాట. ISB ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్లో. అయితే కృష్ణమూర్తి సుబ్రహ్మణ్యం గారు గతంలో ఈ యొక్క అమెరికాలోని చికాగో విశ్వవిద్యాలయంలో ఉన్నటువంటి బోత్ బిజినెస్ స్కూల్లో PhD చేశారనమాట, ఆర్థిక విభాగంలో, ఒక కృష్ణమూర్తి సుబ్రహ్మణ్యం. సో అలాంటి అంశాలు కూడా మనకి ఇంపార్టెంట్. ఒక్కోసారి ఈ కింది వాళ్ళలో కృష్ణమూర్తి సుబ్రహ్మణ్యం గురించి సరికాని అంశం ఏంది, సరి అయిన అంశం అని కూడా అడుగుతున్నాడు. కాబట్టి దాని బ్యాక్గ్రౌండ్ కూడా మనకి ఇంపార్టెంట్. కృష్ణమూర్తి సుబ్రహ్మణ్యం అమెరికాలోని చికాగో విశ్వవిద్యాలయంలోని బోత్ బిజినెస్ స్కూల్లో PhD చేశారు. కృష్ణమూర్తి సుబ్రహ్మణ్యం హైదరాబాద్లోని ISBలో ప్రొఫెసర్గా పనిచేశారు. సో ఇలాంటి అంశం. ప్రస్తుతం అతను జాతీయ ఆర్థిక సలహాదారుగా ఉన్నాడు. ఎవరి ప్లేస్ లో వచ్చాడంటే అరవింద సుబ్రహ్మణ్యం స్థానంలో నియమితులు కావడం జరిగింది కృష్ణమూర్తి సుబ్రహ్మణ్యం. ఈ తర్వాత మన భారతదేశంలో ఈ అణు శక్తిని నియంత్రణ చేసే ఒక సంస్థ ఉంటుంది, దాన్ని AERB అంటారు, అటామిక్ ఎనర్జీ రెగ్యులేటరీ బోర్డ్ అంటారు. AERB భారతదేశంలో ఒక శక్తి యొక్క నియంత్రణ బోర్డు అని చెప్పేసి అంటాం, AERB. ఈ అటామిక్ ఎనర్జీ రెగ్యులేటరీ బోర్డు. మరి అటామిక్ ఎనర్జీ రెగ్యులేటరీ బోర్డుకు నూతన చైర్మన్ గా ఇటీవల నియమితులైన వారు ఎవరంటే గుంటూరు నాగేశ్వరరావు గారు నియమితులు కావడం జరిగింది. గుంటూరు నాగేశ్వరరావు అటామిక్ ఎనర్జీ రెగ్యులేటరీ బోర్డుకు చైర్మన్ గా నియమితులు కావడం జరిగింది. దీంతో పాటుగా మరి అటామిక్ ఎనర్జీ కమిషన్ ఆఫ్ ఇండియా కూడా ఉంటుంది, AEC అంటాం, అటామిక్ ఎనర్జీ కమిషన్ ఆఫ్ ఇండియా. ఇది భారత అణుశక్తి సంస్థ అంటాం. ఇది అణు నియంత్రణ బోర్డు, ఇది అణుశక్తి సంస్థ AEC. ఈ మరి భారత అణుశక్తి సంస్థ అటామిక్ ఎనర్జీ కమిషన్ ఆఫ్ ఇండియా మరి ముంబైలో ఉన్నటువంటి అటామిక్ ఎనర్జీ కమిషన్ ఆఫ్ ఇండియాకి నూతన చైర్మన్ గా ఇటీవల కాలంలో శేఖర్ బాసు స్థానంలో నూతన చైర్మన్ గా ఎవరు నియమితులయ్యారంటే కమలేష్ నీల్కాంత్ వ్యాస్ నియమితులు కావడం జరిగింది. కమలేష్ నీల్కాంత్ వ్యాస్ నియమితులు కావడం జరిగింది. సో ఈ అంశం మనకు చాలా ఇంపార్టెంట్. తర్వాత నెక్స్ట్ మళ్ళీ వార్తల్లో ఉన్నటువంటి వ్యక్తుల్లో మీరు గమనించినట్లయితే ముఖ్యమైనటువంటి నియామకాలు మనం గమనిస్తే, ఈరోజు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా RBI, మరి RBIకి మరి కొత్త గవర్నర్ అంటే December 10, 2018 RBI గవర్నర్ గా ఉన్నటువంటి ఉర్జిత్ పటేల్ రాజీనామా చేయడం జరిగింది. ఉర్జిత్ పటేల్ 24వ గవర్నర్ అయితే, మరి ఈ యొక్క ఉర్జిత్ పటేల్ స్థానంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి నూతన గవర్నర్ గా 25వ గవర్నర్ గా నియమితులైన వారు ఎవరంటే శక్తికాంత్ దాస్. సో ఈ అంశం మనకు చాలా ఇంపార్టెంట్, ఎలా ఆడడానికి ఆస్కారం ఉంది. RBIకి ప్రస్తుత గవర్నర్ ఎవరు? శక్తికాంత్ దాస్. ఎన్నో వాడు అంటే 25వ గవర్నర్ శక్తికాంత్ దాస్. మరి అతను గతంలో నిర్వహించినటువంటి పదవులు మనకు చాలా ఇంపార్టెంట్. శక్తికాంత్ దాస్ ఒడిశా రాష్ట్రానికి చెందినవాడు, కానీ తమిళనాడు రాష్ట్ర కేడర్కి చెందినటువంటి IAS అధికారి. తమిళనాడు రాష్ట్ర
కేడర్కి చెందినటువంటి ఐఏఎస్ అధికారి. సో అంశం గమనించాలి. అయితే మరి శక్తికాంత్ దాస్ గతంలో ఏ విధంగా పనిచేశాడు? కేంద్ర ఆర్థిక వ్యవహారాల కార్యదర్శిగా పనిచేశాడు. కేంద్ర ఆర్థిక వ్యవహారాల కార్యదర్శిగా పనిచేశాడు. దాంతోపాటుగా ఈ యొక్క అర్జెంటీనా రాజధాని బ్యూనస్ ఎయిర్స్లో జరిగినటువంటి G20 సమావేశానికి భారత ప్రతినిధిగా కూడా అతను పనిచేశాడు. అంటే భారత్ తరపున G20 కార్యక్రమాలకు ఒక బాధ్యత వహించాడు అనమాట. ఇక్కడ ఈ యొక్క అర్జెంటీనా రాజధాని బ్యూనస్ ఎయిర్స్లో. సో 2018లో అర్జెంటీనా రాజధాని బ్యూనస్ ఎయిర్స్లో జరిగినటువంటి G20 సమావేశానికి భారత్ తరపున ఒక ప్రతినిధిగా పనిచేసిన వారు శక్తికాంత్ దాస్. దీంతో పాటుగా ఇతను ఈ యొక్క 15వ ఆర్థిక సంఘం 15th ఫినాన్స్ కమిషన్ 15వ ఆర్థిక సంఘంలో ఒక సభ్యుడు కూడా శక్తికాంత్ దాస్ పనిచేయడం జరిగింది. సో ఇన్ని అంశాలు మనకు శక్తికాంత్ దాస్ ఇన్ఫర్మేషన్ మనకు వెరీ ఇంపార్టెంట్గా చెప్పుకోవడానికి ఉంది. జనరల్ ఒకటే బిట్ నేర్చుకోవడం కాదు, దాని సరౌండింగ్ ఏరియా నేర్చుకోవడం వల్ల మనకు ఎలాంటి బిట్స్ వచ్చినా మనకు ఈజీ చేస్తాం. సో అమెరికా అని చెప్పేసి అంటున్నాం కాబట్టి అమెరికా పైన మరొక 2 అపాయింట్మెంట్స్ మనం తెలుసుకుందాం. ఈ అమెరికాలో ఇటీవల మన అమెరికాలో భారత రాయబారిగా ఎవరు నియమితులు కావడం జరిగిందంటే హర్షవర్ధన్ శ్రింగ్లా. సో అమెరికాలో యుఎస్ఏలో భారత రాయబారి ఎవరు అని చెప్పేసి అంటారు. యుఎస్ఏలో భారత రాయబారిగా నియమితులైన వారు ఎవరంటే హర్షవర్ధన్ శ్రింగ్లా. ఈ హర్షవర్ధన్ శ్రింగ్లా గారు ఇతను మొన్నటి వరకు ఇతను బంగ్లాదేశ్లో రాయబారిగా ఉండేవాడు, భారత రాయబారిగా. ఇటీవల అతను అమెరికాలోని భారత రాయబారిగా నియమితులు కావడం జరిగింది. అంతేకాకుండా ఈ అమెరికా బేస్ చేసుకుని మరొక అంశం మనం డిస్కస్ చేద్దాం. ఈ అమెరికాలో ఉన్నటువంటి ఐక్యరాజ్య సమితి అంటాం, అంటే యునైటెడ్ నేషన్స్ సంబంధించిన విషయంలో ఈ ప్యానెల్ ఆఫ్ ఆడిటర్స్ అంటే ఐక్యరాజ్య సమితి సంబంధించినటువంటి ఆడిట్ వ్యవహారాలు చూసేదన్నమాట. మొత్తం కూడా ఇలాంటి ప్యానెల్ ఆఫ్ ఆడిటర్స్, గ్రూప్ ఆఫ్ ఆడిటర్స్ ఉంటారు. మరి ఐక్యరాజ్య సమితి యుఎన్ ప్యానెల్ ఆఫ్ ఆడిటర్స్ కి మరి ఇటీవల కాలంలో వైస్ చైర్మన్గా ఎవరు నియమితులయ్యారని చెప్పేసి అంటే అతను మన భారత కాగ్ నియమితులు కావడం జరిగింది. అతను రాజీవ్ మహర్షి. సో ఈ అంశం మనం వెరీ ఇంపార్టెంట్ అంశంగా వ్యూవర్స్ గుర్తుపెట్టుకోండి. యునైటెడ్ నేషన్స్ ప్యానెల్ ఆఫ్ ఆడిటర్స్ కి వైస్ చైర్మన్ గా నియమితులైన వారు ఎవరంటే రాజీవ్ మహర్షి. మరి ఎవరి రాజీవ్ మహర్షి అంటే మన భారత ప్రస్తుత కాగ్ అంటారు, CAG కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియాగా అతను పిలుస్తాం. సో అది మనకు అమెరికన్ బేస్ చేసుకున్నటువంటి ఒక 2 ముఖ్యమైనటువంటి అంశాలు. అమెరికాలో భారత రాయబారి హర్షవర్ధన్ శ్రింగ్లా, ఐక్యరాజ్య సమితి ప్యానెల్ ఆఫ్ ఆడిటర్స్ కి వైస్ చైర్మన్ గా నియమితులైన వారు మన భారత కాగు రాజీవ్ మహర్షి. సో ఇలాంటి అంశం. దీంతో పాటుగా ఇంకా ముఖ్యమైన నియామకాలు ఈ వార్తల్లో వ్యక్తుల్లో అరుంధతి భట్టాచార్య గారు కూడా నిలిచారు. మరి ఇటీవల కాలంలో అరుంధతి భట్టాచార్య మరి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మనకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు చైర్మన్ గా పనిచేసినటువంటి ఒక చైర్పర్సన్ గా పనిచేసినటువంటి మహిళగా అరుంధతి భట్టాచార్య గుర్తింపు పొందారు. అక్కడ నుండి రిటైర్మెంట్ అయిన తర్వాత, పదవి విరమణ చేసిన తర్వాత ఈ అంతర్జాతీయ సంబంధించినటువంటి బ్యాంకుల సంబంధించిన టెలికమ్యూనికేషన్ విభాగం అంటారు, దాన్ని స్విఫ్ట్ అంటాం. ఈ స్విఫ్ట్ అనే సంస్థకి ఇండియాకు, అంటే స్విఫ్ట్ తరఫున ఇండియాకి ఈమె చైర్మన్ గా నియమితులు కావడం జరిగింది. ఇది స్విఫ్ట్ ఇండియా చైర్మన్ గా ఇటీవల ఎవరు నియమితులు కావడం జరిగిందంటే అరుంధతి భట్టాచార్య. ఇది కూడా ఒక ఇంపార్టెంట్ అంశము. ఈ బ్యాంకులకు సంబంధించిన టెలికమ్యూనికేషన్ వ్యవహారాలని చూసుకునేది ఇది స్విఫ్ట్ ఇండియా అంటాం. దీని అబ్రివేషన్ మనకు ఉంటుంది, అంటే ఇది ఇండియా తరఫున పనిచేస్తున్న స్విఫ్ట్ కాబట్టి ఇది ప్రపంచవ్యాప్తంగా ఉంది. కానీ స్విఫ్ట్ ఇండియాకి చైర్మన్ గా ఎవరున్నారంటే అరుంధతి భట్టాచార్య. మరి ఇలాంటి స్విఫ్ట్ అనే సంస్థ మరి 1973లో ఏర్పాటు చేయబడింది. 1973లో. అయితే స్విఫ్ట్ అంటే ఏంటి అంటే ఇది సొసైటీ ఫర్ వరల్డ్ వైడ్. సో ఇంటర్ బ్యాంక్ ఫినాన్షియల్ టెలికమ్యూనికేషన్. మరొకసారి అబ్రివేషన్స్ మీరు గమనించండి. ఒకసారి సొసైటీ ఫర్ వరల్డ్ వైడ్ అంటే వరల్డ్ వైడ్ ఉంటుంది. అది ఇంటర్ బ్యాంక్ అంటే బ్యాంకుల మధ్య ఇంటర్ బ్యాంక్. ఫినాన్షియల్ టెలికమ్యూనికేషన్ అంటే ఫినాన్షియల్ అంటే ఆర్థిక విషయాలపైన టెలికమ్యూనికేషన్స్ నిర్వహిస్తుంది. స్విఫ్ట్ అంటాం. ఆ స్విఫ్ట్ అనే సంస్థకి భారత్ తరపున చైర్మన్ గా నియమితులైన వారు అరుంధతి భట్టాచార్య. గతంలో ఆమె స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి చైర్మన్ గా పనిచేశారు. మరి ఆమె స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అంటే ఈవిడ
ఈ అరుంధతి భట్టాచార్య గారు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు చైర్మన్గా ఉన్న సమయంలోనే, చైర్పర్సన్గా ఉన్న సమయంలోనే ఈ ఏప్రిల్ 1, 2017లో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో మనకి 6 బ్యాంకులు విలీనం కావడం జరిగింది. 6 బ్యాంకులు విలీనం కావడం జరిగింది. అది వ్యూవర్స్ తెలుసు. స్టేట్ బ్యాంక్ ఆఫ్ పాటియాలా, స్టేట్ బ్యాంక్ ఆఫ్ జైపూర్ బికనేర్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ మైసూర్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ది ట్రావెన్కోర్, భారతీయ మహిళా బ్యాంక్. సో అంశాన్ని వ్యూవర్స్ ఖచ్చితంగా మనం గుర్తుపెట్టుకోవాలి. అయితే ఇక నెక్స్ట్ మరి ఈ స్విఫ్ట్ ఇండియా ఈ చైర్మన్ అరుంధతి భట్టాచార్య తర్వాత మరొక ఇంపార్టెంట్ అపాయింట్మెంట్ అంటే యూపీఎస్సీ చైర్మన్ గా, అంటే యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ గా మరి కొత్త వారు వచ్చారు. యూపీఎస్సీ చైర్మన్ గా యూనియన్ పబ్లిక్ సర్వీస్ సివిల్ సర్వీస్ ఎగ్జామ్ నిర్వహించే ఒక సంస్థ, చట్టబద్ధ సంస్థ. మరి యూపీఎస్సీ చైర్మన్ గా ఎవరు నియమితులయ్యారంటే అరవింద్ సక్సేనా నియమితులు కావడం జరిగింది. అరవింద్ సక్సేనా యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కు చైర్మన్ గా నియమితులు కావడం జరిగింది. సో ఇంకొక ముఖ్యమైనటువంటి అపాయింట్మెంట్ లో మనం చూసినట్లయితే నియామకాలలో సిఈసి అంటాం. సిఈసి అంటే చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ఆఫ్ ఇండియా, మరి భారత ప్రధాన ఎన్నికల కమిషనర్. మరి డిసెంబర్ 2, 2018 భారత ప్రధాన ఎన్నికల కమిషనర్ గా ఉన్నటువంటి ఓం ప్రకాష్ రావత్ తన పదవికి విరమణ చేయడం జరిగింది. పదవి విరమణ, రిటైర్మెంట్ కావడం జరిగింది. మరి పదవి విరమణ చేసినటువంటి ఓం ప్రకాష్ రావత్ స్థానంలో మరి భారతదేశ ప్రధాన ఎన్నికల కమిషనర్ గా నియమితులైన వారు ఎవరు అంటే అతను సునీల్ అరోరా. ఎందుకోసం అంటే ఎలక్షన్స్ అనేది మనకు రాబోతున్నాయి. దాంతో పాటుగా కొన్ని రాష్ట్రాల ఎలక్షన్స్ కూడా జరిగాయి. మరి ఇలాంటి అంశం మనకు ఉన్నాయి కాబట్టి ఈ ఎన్నికల సంఘం పైన ఏదో రకంగా అంటే భారత ఎన్నికల సంఘం పైన కానీ, ఎన్నికల విషయాలు కానీ, ఇలాంటి అంశం పైన ఎన్నికల సంస్కరణల పైన కానీ, రిఫార్మ్స్ పైన కానీ ఏదో విధంగా మనకు బిడ్స్ వచ్చే అవకాశం ఖచ్చితంగా మనకు ఉంటుంది. కాబట్టి వ్యూయర్స్ ఈ యొక్క భారత ప్రధాన ఎన్నికల కమిషన్ విషయంలో మరికొన్ని విషయాలు మనం యాడ్ చేసుకుందాం. ఇందులో స్టాకింగ్ పాయింట్స్ కూడా కొన్ని యాడ్ చేసుకునే ప్రయత్నం చేద్దాం. మరి భారత ప్రధాన ఎన్నికల కమిషనర్ గా పనిచేసినటువంటి తొలి వ్యక్తి ఎవరు? తొలి భారత ప్రధాన ఎన్నికల కమిషనర్ ఎవరు అన్నప్పుడు అతను సుకుమార్ సేన్. భారత ప్రధాన ఎన్నికల కమిషనర్ గా పనిచేసిన తొలి వ్యక్తి సుకుమార్ సేన్. అయితే మరి భారత ప్రధాన ఎన్నికల కమిషనర్ గా పనిచేసినటువంటి తొలి మహిళ ఎవరంటారు? ఆమె ఎవరంటే విఎస్ రమాదేవి. సో అంశం గమనించాలి. మరి తర్వాత నెక్స్ట్ మరి ఒక ఎన్నికల వ్యవస్థలో ఓటర్ అనే వారు ఇంపార్టెంట్ కాబట్టి ఎన్నికల సంఘం ఏర్పడి 60 సంవత్సరాల సందర్భంగా మరి ఏ సంవత్సరం నుండి ఈ యొక్క జనవరి 25ను జాతీయ ఓటర్ల దినోత్సవం జరుపుకుంటున్నామని చెప్పేసి అంటాడు. జనవరి 25ను అంటే 2011 నుండి జాతీయ ఓటర్ల దినోత్సవంగా జరుపుకుంటున్నాం. 2011 నుండి జనవరి 25 నుండి జనవరి 25 జాతీయ ఓటర్ల దినోత్సవంగా జరుపుకుంటున్నాం. సో అలాంటి అంశాన్ని మనం తెలుసుకోవాలి. మరి 2018 జనవరి 25 జాతీయ ఓటర్ల దినోత్సవం యొక్క ఇతివృత్తం ఏది అని చెప్పేసి అంటే అది యాక్సెసబుల్ ఎలక్షన్స్. సో ఇలాంటి అంశం అంటే ఎందుకోసం ఎన్నికల వ్యవస్థ మనకు ఉంది, ఎన్నికలు జరగడానికి సిద్ధంగా ఉన్నాయి, లోకసభ ఎన్నికలు, ఇలాంటి అంశాలు ఉన్నాయి కాబట్టి ఎన్నికల పైన మనం బిడ్స్ ని ఎక్స్పెక్ట్ చేయవచ్చు. ఇటీవల కాలంలో ఎన్నికల పైన ఈరోజు ఈవీఎంల పైన ఎంతో మంది ఛాలెంజ్ చేస్తున్నారు. ఈవీఎం ని ఓకేనా హ్యాకింగ్ చేయొచ్చు, ఇలా చాలా చెప్తున్న పరిస్థితి మనకు ఉంటుంది. ఇలాంటప్పుడు మనకు ఓటు వేసాము తెలుసుకోవడానికి మనం ఈరోజు VVPAT అనే ఒక సిస్టాన్ని కూడా తీసుకురావడం జరిగింది. VVPAT అనే ఒక పరికరాన్ని కూడా. మరి ఈవీఎం అంటే ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్. మరి వాట్ అబౌట్ VVPAT? మరి VVPAT అంటే ఓటర్ వెరిఫైబుల్ పేపర్ ఆడిట్ ట్రయల్. సో అలాంటి అంశం. దాంతో పాటుగా ఈరోజు ఎన్నికల్లో ఎవరైతే అభ్యర్థులు పాల్గొంటారో వాళ్ళు ఓకేనా వాళ్ళ పైన ఫిర్యాదు చేయడానికి, వాళ్ళు సరైనటువంటి మరి ఎన్నికల నియమాలు పాటిస్తున్నారా, ఉల్లంఘిస్తే వాటిపైన ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేయడానికి, ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు ఎన్నికల నియమావళిని ఉల్లంఘించినట్లయితే వారిపైన ఫిర్యాదు చేయడానికి ఇటీవల భారత ఎన్నికల సంఘం ప్రారంభించినటువంటి ఒక మొబైల్ అప్లికేషన్ ఏంటంటే సివిజిల్ అనే యాప్. దాంతో పాటుగా భారత ఎన్నికల సంఘానికి మనకు ఫిర్యాదు చేయడానికి, మన ఓటర్ల పైన నమోదు పైన మనకు అనుమానాలు నివృత్తి చేసుకోవడానికి భారత ఎన్నికల సంఘం ప్రారంభించినటువంటి ఒక హెల్ప్ లైన్ నెంబర్ ఏదంటే 1950 కూడా గుర్తుపెట్టుకోవాలి. ఇది ఎన్నికల విషయంలో మనకు ఒక ముఖ్యమైనటువంటి అంశం.
అయితే నెక్స్ట్ మనము దీంతో పాటుగా ఇంకా మరికొన్ని అంశాలు మనం చూసుకున్నట్లయితే ఈరోజు రాజ్యసభకి ఈ 2018లో ముఖ్యమైన నియామకాల్లో ఒకటి వార్తల్లో ఉన్న వ్యక్తుల్లో మరొకరు ఈరోజు రాజ్యసభకు డిప్యూటీ చైర్మన్గా ఎవరు నియమితులయ్యారంటారు? రాజ్యసభకు డిప్యూటీ చైర్మన్గా. సో రాజ్యసభకు డిప్యూటీ చైర్మన్గా ఎవరు నియమితులయ్యారంటే హరివంశ నారాయణ సింగ్ నియమితులు కావడం జరిగింది. హరివంశ నారాయణ సింగ్ జనతాదళ్ యునైటెడ్ పార్టీకి చెందినవాడే హరివంశ నారాయణ సింగ్. మరి రాజ్యసభకి ఉపాధ్యక్షుడిగా నూతన ఉపాధ్యక్షుడిగా అంటే పీజే కురియన్ స్థానంలో పీజే కురియన్ పదవి విరమణ చేయడం వల్ల మరి రాజ్యసభకు నూతన ఉపాధ్యక్షుడు నియమితులైన వారు ఎవరంటే హరివంశ నారాయణ సింగ్. మరి హరివంశ నారాయణ సింగ్ ఎవరిపైన గెలిచి ఈ విజయాన్ని నమోదు చేసుకున్నారు, ఒక ఉపాధ్యక్షుడిగా నియమితులయ్యారంటే మరి హరివంశ నారాయణ సింగ్ అనేవారు మరి ఎన్డీఏ సంబంధించిన ఒక అభ్యర్థి, అంటే ఎన్డీఏ సంబంధించిన కూటమి అభ్యర్థి కాబట్టి అతను విజయం పొందాడు. ఎవరిపైన పొందాడు అంటే ఈ యొక్క కాంగ్రెస్ వాళ్ళు బలపరిచినటువంటి ఏదైతే యూపీఏ కూటమి ఉందో వాళ్ళు బలపరిచినటువంటి హరిప్రసాద్ పైన విజయం పొందాడు. మరి హరిప్రసాద్కి సంబంధించినటువంటి రాజ్యసభ ఉపాధ్యక్ష ఎన్నికల్లో హరిప్రసాద్కి వచ్చినటువంటి ఓట్లు ఎన్ని అంటే 101. అదే హరివంశ నారాయణ సింగ్కి వచ్చినటువంటి ఓట్లు ఎంత అంటే 125 మంది, 125 ఓట్స్ హరివంశ నారాయణ సింగ్ రావడం జరిగింది ఈ ఎన్నికల్లో. మరి హరిప్రసాద్కి 101 ఓట్లు రావడం జరిగింది. సో ఇది రాజ్యసభకు సంబంధించినటువంటి అంశం. మరి రాజ్యసభ ఉపాధ్యక్షుడు హరివంశ నారాయణ సింగ్. మరి దాంతోపాటు ఇంకా కొన్ని విషయాలు మనం గమనించాలి ఈరోజు. మరి రాజ్యసభకు ఉపాధ్యక్షుడు అనే వార్తలు ఉన్నప్పుడు రాజ్యసభకు ఒక సెక్రటరీ జనరల్ కూడా ఉంటారు. మరి వారు కూడా అపాయింట్మెంట్ కొత్తగా జరగడం జరిగింది. రాజ్యసభకి సెక్రటరీ జనరల్ లేదా ప్రధాన కార్యదర్శిగా అంటారు. మరి రాజ్యసభకి మరి సెక్రటరీ జనరల్ గా ఎవరున్నారని చెప్పేసి అంటారు. మరి ప్రస్తుతము రాజ్యసభకు సెక్రటరీ జనరల్ ఎవరున్నారు? సో ఇలాంటి అంశం కూడా మనకి ఇంపార్టెంటే. అతని పేరు ఏంటంటే దేశ్ దీపక్ వర్మ, డిడి వర్మ అంటారు. దేశ్ దీపక్ వర్మ రాజ్యసభకు సెక్రటరీ జనరల్ గా ఉన్నారు. మరి లోకసభకి సెక్రటరీ జనరల్ ఎవరు ఉన్నారు? లోకసభకి ఎందుకోసం అంటే ఈ మధ్యకాలంలో చాలా మనకి చాలా సంబంధించినటువంటి రాజ్యాంగ సవరణలు బిల్లులు ప్రవేశపెట్టడం, తర్వాత చట్టాలు ఆమోదించడం ఇలాంటి జరిగినప్పుడు వీళ్ళు కూడా వార్తల్లో మనకు కనబడుతున్నారు. మరి రాజ్యసభకు సెక్రటరీ జనరల్ డిడి వర్మ అయితే, దేశ్ దీపక్ వర్మ అయితే, లోకసభకి సెక్రటరీ జనరల్ గా ఎవరున్నారని చెప్పేసి అంటే స్నేహలత శ్రీవాత్సవ గారు ఉన్నారు. ఈ అంశాన్ని వ్యూవర్స్ ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. ఇది ఒక ఇంపార్టెంట్ బిట్గా మనం చెప్పుకోవాలి. మరి లోకసభకు సెక్రటరీ జనరల్ గా స్నేహలత శ్రీవాత్సవ ఇంపార్టెంట్ ఎందుకంటే ఈమె లోకసభకి సెక్రటరీ జనరల్ గా నియమితులైనటువంటి తొలి మహిళ. లోకసభకి సెక్రటరీ జనరల్ గా నియమితులైన లేదా ఒక తొలి మహిళ ఎవరంటే ఇక్కడ స్నేహలత శ్రీవాత్సవ లోకసభకి ప్రధాన కార్యదర్శి లేదా సెక్రటరీ జనరల్ గా నియమితులైనటువంటి తొలి మహిళగా ఉంది. సో ఇలాంటి అంశాలు మనం ఖచ్చితంగా ఇంపార్టెంట్ గా చూసుకోవాలి. తర్వాత నెక్స్ట్ మనం ఈరోజు ఇటీవల వార్తలు ఉన్నటువంటి మరొక అంశం ఏంటంటే ఇది ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అంటున్నారు. ఇటీవల కాలంలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఎందుకోసం అంటే విజయ్ మాల్యా కానీ లలిత్ మోడీ ఇలాంటి అందరూ కూడా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ కు చిక్కకుండా లేకపోతే విదేశాలకు వెళ్ళారు, వాళ్ళకి సంబంధించినటువంటి బ్యాంకింగ్ మోసాలకు పాల్పడి అని చెప్పేసి మన వార్తల్లో ఉంటుంది. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ ఆస్తుల్ని జప్తు చేసింది ఇలాంటి మన వార్తలు వింటూ ఉన్నాం. అలాంటప్పుడు మరి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కు మరి డైరెక్టర్ గా ఎవరున్నారు, ఇటీవల కాలంలో ఎవరు నియమితులయ్యారు అని చెప్పేసి అంటే సంజయ్ కుమార్ మిశ్రా నియమితులు కావడం జరిగింది. సో ఇది ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్. సో ఈ విషయంలోనే మరొక అంశం మనం గమనించినట్లయితే ఈరోజు మరి బిఎస్ఎఫ్ అంటారు. ఇది మన భారతదేశంలో ప్రముఖ సాయుధ దళం. ఇది ఒక ఆర్మ్డ్ ఫోర్సెస్, ఇది మిలిటరీ ఫోర్సెస్. బిఎస్ఎఫ్ అంటారు బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్. మరి బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ కి డైరెక్టర్ జనరల్ అంటారు పెద్దని. మరి బిఎస్ఎఫ్ కి మరి డైరెక్టర్ జనరల్ ఎవరున్నారు అంటే ఎవరు నియమితులారంటే రజనీకాంత్ మిశ్రా బిఎస్ఎఫ్ కి డైరెక్టర్ జనరల్ గా ఉన్నారు. మరి బిఎస్ఎఫ్ విషయం డిస్కస్ చేసినట్లయితే ఈరోజు ఇది సరిహద్దు భద్రతా దళం అని చెప్పేసి అంటాం. ఓకేనా? మరి సరిహద్దు భద్రతా దళం భారత్ పాకిస్తాన్, భారత్ బంగ్లాదేశ్ మధ్య ఈ సరిహద్దును కాపలా కాసేది మనం బిఎస్ఎఫ్ గా పిలుస్తాం. అయితే బిఎస్ఎఫ్ విషయంలో ప్రస్తుతం కేకే శర్మ స్థానంలో ఎవరు కొత్తగా వచ్చారు బిఎస్ఎఫ్ కంటే రజనీకాంత్ మిశ్రా గారు రావడం జరిగింది. అయితే
బిఎస్ఎఫ్ మరి ప్రచారకర్తగా బిఎస్ఎఫ్ అనే సంస్థకి పారామిలిటరీ సంస్థకి ప్రచారకర్తగా నియమితులైన వారు ఎవరంటే క్రికెట్ క్రీడాకారుడు అతనే విరాట్ కోహ్లీ బిఎస్ఎఫ్కి ప్రచారకర్తగా ప్రజెంట్ పనిచేయడం జరుగుతుంది. సో ఈ విషయం గమనించండి. ఒకటి బిఎస్ఎఫ్ కూడా గుర్తుపెట్టుకోండి ఇయర్స్, దాంతోపాటుగా మరి సిఆర్పిఎఫ్ కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంటుంది. సిఆర్పిఎఫ్ డీజీ ఎవరంటే రాజీవ్ రాయ్ భట్నాగర్. సో మరి ఎందుకు ఈ సిఆర్పిఎఫ్ వార్తల్లో ఉంది అంటే సిఆర్పిఎఫ్ ప్రచారకర్తగా ఎవరున్నారంటే పివి సింధు, అంటే మన బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పూసర్ల వెంకట సింధు పివి సింధు ఈ సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ సిఆర్పిఎఫ్ ప్రచారకర్తగా ఉన్నారు కాబట్టి సో అంశం కూడా మనకి ఇంపార్టెంట్. సిఆర్పిఎఫ్ డైరెక్టర్ జనరల్ అంటే రాజీవ్ రాయ్ భట్నాగర్, అదే సిఆర్పిఎఫ్ కు ప్రచారకర్త ఎవరంటే పివి సింధు. సో ఇలాంటి అంశం మనకు ఖచ్చితంగా ఇంపార్టెంట్, మనం కూడా అపాయింట్మెంట్స్ లో మనం డిస్కస్ చేస్తున్నాం. అయితే ఈ నెక్స్ట్ మనము మరొక అంశం మీరు చూసినట్లయితే ఈరోజు ఐఎన్ఎస్ అంటున్నాం. ఐఎన్ఎస్ ఇండియన్ న్యూస్ పేపర్ సొసైటీ అంటాం. ఒక భారతదేశంలో ఉన్నటువంటి ఏదైతే న్యూస్ పేపర్స్ వాళ్ళు ఉన్నాయో ఒక సొసైటీ అనమాట ఇది. మరి ఇండియన్ న్యూస్ పేపర్ సొసైటీకి ఇటీవల కొత్త చైర్మన్ వచ్చాడనమాట. కొత్త చైర్మన్ లో వచ్చారు, అతను వార్తల్లో వ్యక్తి అయ్యాడు. అతనే జయంత్ మాథ్యూ. ఈ జయంత్ మాథ్యూ అనే వారు ఇండియన్ న్యూస్ పేపర్ సొసైటీకి మరి చైర్మన్ గా ఉన్నారు. జయంత్ మాథ్యూ ఇండియన్ న్యూస్ పేపర్ సొసైటీకి చైర్మన్ గా ఉన్నవారు ఎవరంటే జయంత్ మాథ్యూ. సో అదొకటి అంశం మనకి బాగా ఇంపార్టెంట్. దాంతో పాటుగా న్యూస్ పేపర్స్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ వచ్చింది కాబట్టి ఇందులోనే పీటీఐ తర్వాత పీసీఐ పైన కూడా మనం డిస్కస్ చేద్దాం. పీటీఐ అండ్ పీసీఐకి కూడా చైర్మన్ ఉన్నారు. సో మరి ప్రెస్ ట్రస్ట్ ఆఫ్ ఇండియా అంటారు, పీటీఐ అంటారు, పీటీఐ. సో ఇటీవల కాలంలో ప్రెస్ ట్రస్ట్ ఆఫ్ ఇండియాకు వివేక్ గోయంకా స్థానంలో కొత్త వారు వచ్చారు ప్రెస్ ట్రస్ట్ ఆఫ్ ఇండియాకు. మరి అతను ఎవరంటే ఎన్ రవి, హిందూ గ్రూప్ కి చెందిన వ్యక్తి ఎన్ రవి అనే వారు మరి ప్రెస్ ట్రస్ట్ ఆఫ్ ఇండియాకు కొత్త చైర్మన్ అయ్యారు. ఎన్ రవి గుర్తుపెట్టుకోవాలి, కొత్త చైర్మన్. ప్రెస్ ట్రస్ట్ ఆఫ్ ఇండియా పీటీఐ అనగా అర్థం ఏంటంటే ప్రెస్ ట్రస్ట్ ఆఫ్ ఇండియా, ఒక ఎన్ రవి చైర్మన్ ఉన్న కొత్త చైర్మన్. పీసీఐ అంటారు, ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా, ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా. మరి ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాకి చైర్మన్ గా ఎవరున్నారంటే చంద్రకుమార్ ప్రసాద్, సికే ప్రసాద్ గారు ఈరోజు ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాకి కొత్త చైర్మన్ గా ఉన్నారు. సో ఇది మన ముఖ్యమైనటువంటి అపాయింట్మెంట్స్. మనము చాలా జాగ్రత్తగా కేర్ఫుల్ గా మీరు కూడా వింటున్నప్పుడు రాసుకునే ప్రయత్నం చేస్తే చాలా గుర్తుంటుంది. అయితే ఇంకా కొన్ని అపాయింట్మెంట్స్ మనకు ఉన్నాయి. ఒక దాంతో పాటు కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా అంటారు, కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా. ఈ కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి మరి కొత్త చైర్మన్ వచ్చారు ఇటీవల కాలంలో. అతని పేరు అశోక్ కుమార్ గుప్తా. సో వ్యూయర్స్ అది కూడా వినండి. కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఒక భారత ప్రభుత్వం నియమిస్తుంది, కేంద్ర ప్రభుత్వం. మరి కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియాకు నూతన చైర్మన్ ఎవరంటే అశోక్ కుమార్ గుప్తా. మరి దాంతో పాటుగా మరొక అంశం వార్తల్లో మనకుంది. ఇప్పుడు డిఆర్డిఓ పైన చాలా ఇన్ఫర్మేషన్ మనకుంది. మీకు తెలుసు డిఆర్డిఓ డిఫెన్స్ రీసెర్చ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ అంట, భారత రక్షణ పరిశోధన సంస్థ. మరి అక్కడ క్రిస్టఫర్ అనే వారు చైర్మన్ గా ఉండేవారు. మరి డిఆర్డిఓకి మరి క్రిస్టఫర్ చైర్మన్ గా తన పదవి విరమణ చేసిన తర్వాత డిఆర్డిఓకి చైర్మన్ గా ఎవరు నియమితులారంటే డాక్టర్ సతీష్ రెడ్డి. సో ఇది 2018లో జరిగినటువంటి అపాయింట్మెంట్ లో గొప్ప అపాయింట్మెంట్ గా మనం గుర్తుపెట్టుకోవాలి. సతీష్ రెడ్డి డిఆర్డిఓకి చైర్మన్ గా నియమితులు కావడం జరిగింది. డిఫెన్స్ రీసెర్చ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ ఇది మరి ఈ 1958లో ఈ యొక్క డిఆర్డిఓ అనేది ఏర్పాటు చేశారు. 1958లో డిఆర్డిఓను ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఈ డిఆర్డిఓలో ముఖ్యమైన మరొక విభాగం ఉంది, అది ఏమంటారంటే ఎంఎస్ఎస్ అంటారు. ఎంఎస్ఎస్ ఎందుకు ఇది వార్తల్లో ఉందంటే ఈ సతీష్ రెడ్డి గారు డిఆర్డిఓ చైర్మన్ కన్నా ముందు అతను సైంటిఫిక్ అడ్వైజర్ గా అంటే రక్షణ శాఖకు శాస్త్రీయ సలహాదారుగా పనిచేస్తూ ఈ హైదరాబాద్ లో ఉన్నటువంటి ఎంఎస్ఎస్ అనే సంస్థకు కూడా డైరెక్టర్ జనరల్ గా పనిచేశారు. కాబట్టి ఎంఎస్ఎస్ డైరెక్టర్ జనరల్ గా ఉన్నటువంటి సతీష్ రెడ్డి డిఆర్డిఓ చైర్మన్ గా నియమితులు కావడం జరిగింది. కాబట్టి ఈ డిఆర్డిఓ అనుబంధ సంస్థ ఎంఎస్ఎస్ కు మరి కొత్త డైరెక్టర్ జనరల్ రావడం జరిగింది. ఎంఎస్ఎస్ అంటే ఏంటంటే మిజైల్ స్ట్రాటజిక్ సిస్టమ్స్ అంటారు. బాగా వ్యూవర్స్ గుర్తుపెట్టుకోండి. ఎంఎస్ఎస్ అంటే మిజైల్ స్ట్రాటజిక్ సిస్టమ్స్ అంటారు. మిజైల్ స్ట్రాటజిక్ సిస్టమ్స్ అంటారు ఎంఎస్ఎస్. మరి ఎంఎస్ఎస్ కు కొత్త డైరెక్టర్ జనరల్ ఎవరు రావడం జరిగిందంటే ఎంఎస్ఆర్ ప్రసాద్ రావడం జరిగింది. సో ఈ అపాయింట్మెంట్ మనం ఈజీగా గుర్తుపెట్టుకోవడానికి అవకాశం ఉంది. ఎంఎస్ఎస్ లో ఎం ఉంటుంది, ఇక్కడ కూడా ఎం పైన కూడా డిస్కస్ చేయడానికి ఆస్కారం ఉంటుంది. ఎంఎస్ఎస్ ప్రసాద్ అంటే అన్ని మిగతా ఆప్షన్లు కూడా ఏముంటే కొంచెం కన్ఫ్యూజ్ కావద్దు. ఎంఎస్ఆర్ ప్రసాద్ ఇక్కడ కూడా మరి ఎస్ అంటే ఇక్కడ ఏముందంటే ఒక
ఇక్కడ కూడా ఎస్ఏ ఉంది, ఇక్కడ ఎస్ఏ ఉంది చూడండి, ఇక్కడ స్ట్రాటజిక్, ఇక్కడ కూడా మనకు అట్లా అర్థం చేయడానికి ఆస్కారం ఉంది. ఎంఎస్ఎస్ అనే సంస్థకి డైరెక్టర్ జనరల్ గా నియమితులైన వారు సతీష్ రెడ్డి స్థానంలో ఎవరంటే ఎంఎస్ఆర్ ప్రసాద్. ఎంఎస్ఎస్ అనే సంస్థ హైదరాబాద్ లో ఉంటుంది. ఎంఎస్ఎస్ అంటే ఏంటంటే మిజైల్ స్ట్రాటజిక్ సిస్టమ్స్ గా మనం పిలుస్తాం, మిజైల్ స్ట్రాటజిక్ సిస్టమ్. సో ఇవి మనకి డిఆర్డిఓ అనేటువంటి కొన్ని ముఖ్యమైనటువంటి అపాయింట్మెంట్స్. అయితే మరొక అంశం మేము గమనించినట్లయితే ఈరోజు మరి ఆ భారత సుప్రీంకోర్టుకి సుప్రీంకోర్టుకి ప్రధాన న్యాయమూర్తిగా నియమితులైన వారు, మరి భారత సుప్రీంకోర్టుకి ప్రధాన న్యాయమూర్తిగా మరి నియమితులయ్యారు. మరి అక్టోబర్ 3, 2018 నుండి ఈ అపాయింట్మెంట్ అనేది మనకు రావడం జరిగింది. మరి అతని పేరు ఏంటంటే జస్టిస్ రంజన్ గొగోయ్. జస్టిస్ రంజన్ గొగోయ్. ఇది జస్టిస్ రంజన్ గొగోయ్ పైన మనకి మరి అడనికి ఆస్కారం ఉన్న ఏరియా. మరి జస్టిస్ రంజన్ గొగోయ్ భారతదేశ సుప్రీంకోర్టుకి మరి ఎన్నో ప్రధాన న్యాయమూర్తిగా ఉన్నాడు. జస్టిస్ రంజన్ గొగోయ్ అంటే అతను సుప్రీంకోర్టుకి 46వ ప్రధాన న్యాయమూర్తిగా అక్టోబర్ 3, 2018 నుండి కొనసాగుతున్నాడు. మరి జస్టిస్ రంజన్ గొగోయ్ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎవరి ప్లేస్ లో వచ్చాడు ఇతను రంజన్ గొగోయ్ అంటే జస్టిస్ దీపక్ మిశ్రా స్థానంలో రంజన్ గొగోయ్ సుప్రీంకోర్టుకి ప్రధాన న్యాయమూర్తిగా 46వ ప్రధాన న్యాయమూర్తిగా నియమితులు కావడం జరిగింది. ఈయన గతంలో మరి భారతదేశ సుప్రీంకోర్టుకు ప్రధాన న్యాయమూర్తి కన్నా మునుపు మరి సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా, దాంతో పాటుగా పంజాబ్, హర్యానా రాష్ట్రాల హైకోర్టులకు ఒక ప్రధాన న్యాయమూర్తిగా పనిచేయడం జరిగింది. అంతేకాకుండా ఈయన పైన మరొక అంశం, మనకు ఒక ఇంపార్టెంట్ అంశం ఉంది. ఈశాన్య రాష్ట్రాల నుండి భారతదేశ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి స్థాయికి ఎదిగినటువంటి తొలి వ్యక్తి ఎవరంటే జస్టిస్ రంజన్ గొగోయ్. ఈశాన్య రాష్ట్రాల నుండి భారతదేశ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి స్థాయికి ఎదిగినటువంటి తొలి వ్యక్తి. మరి రంజన్ గొగోయ్ గారు ఏ రాష్ట్రానికి చెందినవారంటే అస్సాం రాష్ట్రానికి చెందినవారు రంజన్ గొగోయ్. అస్సాం రాష్ట్రానికి చెందినవారు రంజన్ గొగోయ్. మరికొన్ని ముఖ్యమైన అపాయింట్మెంట్స్ మనం గమనించినట్లయితే ఈరోజు ఇస్రో పైన కూడా రావడానికి